బాపు రమణులు కలిసి తెలుగు ప్రేక్షక హృదయాలపై తీర్చిదిద్దిన చెరగని రంగవల్లిక శ్రీరామ చిత్ర ముత్యాల ముగ్గు. ఉత్తర రామాయణం కథ స్ఫూర్తితో బాపుగారు గీసినటువంటి ఈ ముత్యాల ముగ్గు తెలుగువారికి గర్వకారణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పర్వకారణం. శ్రీధర్, సంగీత జంటగా నటించినటువంటి ఈ చిత్రంలో సీతను తలపించే లక్ష్మీ పాత్రలో సంగీత జీవించిందనే చెప్పాలి. ముఖ్యంగా పతాక సన్నివేశానికి ముందు బాపుగారు చిత్రీకరించిన పాటలో సంగీత కనబరిచిన హావభావాలు సీనియర్ నటీమణుల్ని తలపించాయి. ఈ పాటని రచించింది గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వీరి శ్రీమతి ఈ చిత్రానికి తన భవనాన్ని షూటింగ్ నిమిత్తం ఉచితంగా ఇచ్చిన ఇందిరా ధనరాజగిరి. ఆమె కోరికపై శేషేంద్ర శర్మ గారు ఎప్పుడో రాసినటువంటి ఒక పాటని ఎంపిక చేసుకున్నారు బాపు రమణులు. సన్నివేశానికి ప్రాణం పోసిన ఆ పాటని సినిమా కోసం మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు మన కోసం ఆ పాటని వినిపించబోతున్నారు సునీత. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలలిచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలలిచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి కోటిలోన దీపంగా వెలిగింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి కోటిలోన దీపంగా వెలిగింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది. ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలలిచ్చింది. విఫలమైన నా కోర్కెలు వేలాడే కుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే కుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది దోచుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురు మంటోందని నావకు చెప్పండి, నావకు చెప్పండి.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అంటే పాట అంటే బాలుగారే, పాటకు నిర్వచనం బాలుగారు. ఈ పాట పాడుతున్నంతసేపు బాపు గారి డైరెక్షన్, ఒక అద్భుతమైన సినిమా, అదంతా ఓకే. ఆయన అక్కడ కూర్చొని వింటున్నంతసేపు ఓకే. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చేవారు. పాట వెనకాల ఒక అందమైన మనం ఎవ్వరూ విట్నెస్ చేయలేని దృశ్యాలు ఎన్నో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. కానీ ఈ పాట పాడుతున్నంతసేపు ఈ పాట ఆయన కోసమే పాడినట్టు అనిపించింది నాకు. అందుకని దుఃఖం వచ్చింది. థ్యాంక్ యూ సునీత, థ్యాంక్ యూ. ఐ నో దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. యూర్ ఆల్ లుకింగ్ బ్యూటిఫుల్. ఎంత బాగున్నారో. పండగ రోజుల అబద్ధాలు చెప్పకూడదు మేడం. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. నన్ను లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పాపనీకుమా ఈ గీతం అని నాకు మధ్యలో అందుకని పాడాలనిపించింది. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ. జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్తో వస్తారు. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. మీ ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి సార్. సంక్రాంతి ఎందుకో? రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రాను. పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండాలి అనుకున్నాను. గణేష్ చతుర్థి. ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం? ఫుడ్ నువ్వేం తింటున్నట్టు లేదు. జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర. నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. విశ్వనాథుని కబీరా తమిళ మహిళల వలపు కథ. ఆ పై నోట్ ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అనేది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. స్వరములు చిలక స్వరములు చిలక. సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఇంప్రూవైజ్ చేయగలవు, ఆ సత్తా నీకుంది అని చెప్పి కూడా చూపించావు. అయితే మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టుల కామాక్షి. ఇది స్వరతాళి. కరెక్ట్ గా ఈ ఎపిసోడ్ లో మీరు పాడిందే పండగ. తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. అంతలో రామయ్య లేచినాడు, ఆ ఇంటి మీద చెయ్యి వేసినాడు. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం? రీసెంట్ గా నా కూతురికి జాబ్ వచ్చింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్ గా డ్రాస్టిక్ గా జీవితం చేయండి. ప్రాఫిట్ అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేసింది నా జీవితంలో. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. మీ జీవితంలో కాంతులు నింపిన పాట, మాట. పాడుతా తీయగా నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది.